అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సరికొత్త వ్యూహాలను రచిస్తోంది వైసీపీ ప్రభుత్వం. దీనిలో భాగంగానే ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం మొదలుపెట్టింది. సిద్ధం పేరుతో అతి భారీ బహిరంగ సమావేశాలను భీమిలి వేదికగా నేడు తొలి సభను మొదలుపెట్టనుంది. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో కసరత్తులను చేసిన ఫ్యాన్ పార్టీ ఎన్నికల క్యాంపెయిన్ను కూడా త్వరలో ప్రారంభిస్తానని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం పేరుతో అతి భారీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే తొలి సమావేశాన్ని ఈ రోజు భీమిలిలో నిర్వహించనుంది. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ సభకు హాజరు కానున్నారు. పార్టీ కార్యకర్తలు 3 నుండి 4 లక్షల వరకు హాజరు కావచ్చని పార్టీ అంచనా వేస్తోంది. ఇప్పటికే క్యాడర్కు సందేశాలను, ఆహ్వానాలను కూడా అందించారు. మరోవైపు సభ ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన నేతలు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో కూడా వైసీపీ అధినేత జగన్ ఎన్నికల శంఖరావాన్ని ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభించారు. మరోసారి ఇదే సెంటిమెంట్ను కొనసాగించేలా ఉత్తరాంధ్ర నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్ను మొదలుపెట్టారు. ఈ సభ నుంచి నేతలు, కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు జగన్. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కేడర్లో సరికొత్త జోష్ను నింపే ప్రయత్నం కూడా చేయనున్నారు. ఈరోజు భీమిలి వేదికగా సాగే తొలి సభను విజయవంతం చేసి ప్రతిపక్షాలకు గట్టి సవాలు విసరాలని చూస్తున్నారు సీఎం జగన్. వ్యూహాత్మకంగానే సిద్ధం అనే పదాన్నే ఒక సందేశంగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది వైసీపీ. ఇదంతా కూడా ఐపాక్ టీమ్ డైరెక్షన్లో జరుగుతోందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రధాన నగరాల్లో సిద్ధం హోర్డింగులు కనిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ తెగ పోస్టులు దర్శనమిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వైసీపీ మరింత దూకుడు పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.